యాజ్ పర్ ఒరిజినల్ లిస్ట్ మేము త్వరలో ఇచ్చేస్తాం. మంత్రి గారు, నేను కూడా ఆ ప్రాంతం వాడిని కాబట్టి నాకు కూడా తెలుసు, చాలా అవకతవకలు జరిగాయి, మిస్యూజ్ చేశారు. ఈ విషయంలో చాలా సీరియస్గా మీరు ఎంక్వైరీ చేయాలి. చాలా అధ్యక్ష ఇప్పటికే రివ్యూ చేసాం అధ్యక్ష. రివ్యూ చేసి రాష్ట్రం అంతా కూడా ఎంక్వైరీ చేయండి. బెనిఫిషియల్ లిస్ట్ కానివ్వండి, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లు ఇల్లు తీసుకుని కట్టలేదని దాని మీద ఎంక్వైరీ చేయమని అధ్యక్ష. కాంట్రాక్టర్లు మెటీరియల్ తీసేసుకుని దుర్వినియోగం చేశారన్నారు, దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని అధ్యక్ష. ఒక నెల రోజుల్లో రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పేసి ఉన్నతాధికారులను ఆదేశించడం కూడా జరిగింది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 76 దేవాదాయ శాఖ మంత్రి గారు. టైం. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి, ఆలయ భూముల పరిరక్షణ ప్రభుత్వం చర్యలను అనుబంధంలో పొందుపరచడమైనది. సి ప్రశ్న లేదండి, డి ప్రశ్న ఉత్పన్నం కాదండి. వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రధానమైన సమస్య ఉందంటే అది ఎండోమెంట్ సమస్య అధ్యక్ష. విశాఖపట్నం కదా అధ్యక్ష, రాష్ట్రం మొత్తం కూడా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానము పంచగ్రామాల సమస్య ఒకటి, అలాగే సిటీలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది అధ్యక్ష. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గానికి వస్తే ఇది ఒక 10 ప్రాంతాల్లో చాలా సమస్యగా ఉంది అధ్యక్ష. ఆ టెంపుల్స్కి సంబంధించి దాదాపుగా అక్కడ ప్రజలు 100-120 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. అప్పట్లో అవి చిన్న గ్రామాల అధ్యక్ష. దాంతోపాటు అప్పుడు విశాఖపట్నం జనాభా మహా అంటే 1,50,000 ఉంటుంది అధ్యక్ష.